హాయ్ అండి. మీ ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయలు మిగిలిపోతే ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఒక్క బ్యాటర్‌తోనే 2 రెసిపీస్ అయితే మనం ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బావుంటాయి. ఒకే బ్యాటర్‌తో 2 రెసిపీలు ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక కప్పు రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని 2, 3 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి. ఒక కప్పు రైస్‌కి 2 కప్పుల కొబ్బరి ముక్కలు అయితే తీసుకోవాలి. ఇవి చిన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లో అయితే యాడ్ చేసుకోండి. దీనిలో మనం నీళ్ళైతే పోయకూడదండి. నీళ్ళు పోయకుండానే పల్స్ మోడ్‌లో మనం గ్రైండ్ చేసుకోవాలి. అట్లా గ్రైండ్ చేసుకుంటే ఇలా చక్కగా విడివిడిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ కొబ్బరి పేస్ట్ అంతటిని ఒక బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ జార్‌లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. తర్వాత బెల్లం వేసుకొని ఒక కప్పు బెల్లం, 2 యాలక్కాయలు వేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా అయితే అవుతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని కొబ్బరిలో వేసి అయితే మనం కలుపుకోవాలి. చక్కగా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. దీంట్లో ఒక హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేయండి. తర్వాత ఒక పించ్ సాల్ట్, ఒక పించ్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ వాటర్ ప్లేస్లో ఒక అరకప్పు పాలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని ఈ బ్యాటర్లో కొంచెం ఆ గిన్నెలో అయితే మనం వేసుకోవాలి. కుక్కర్లో కొన్ని నీళ్ళు తీసుకొని డైరెక్ట్గా ఈ గిన్నె దాంట్లో పెట్టేసి అయితే మనం కుక్ చేసుకోవాలి. ఫోర్క్ కానీ నైఫ్ కానీ తీసుకొని అది కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కుక్ అయ్యాక మనం తీసి డీమోల్డ్ చేసుకోవాలి. ఇదైతే సేమ్ చూడటానికి కేక్ లాగే కనిపిస్తుంది కదా. ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదే బ్యాటర్తో ఇంకొక రెసిపీ అయితే చేద్దాం. కడాయిలో నెయ్యి వేసుకొని దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంటుంది కదా, అదైతే వేసుకొని దీన్ని మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగానే వేసుకోవాలి. తర్వాత అయితే దీన్ని మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే చక్కగా లోపలంతా బాగా కుక్ అవుతుంది. పైన ఏమో క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్